సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ 18th జూలై లాస్ట్ థర్స్డేది. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఇక్కడ ఆపరేటర్ రాకముందే కాలు పుట్టు రెండిట్లో ఆపరేటర్ వచ్చాడు. దిస్ ఈస్ ద 52,200 కాల్ చార్ట్, ఇదేమో పుట్ చార్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఆపరేటర్ వచ్చిన తర్వాత మనం చాలా ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ థర్స్డే ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చినప్పుడు మోస్ట్లీ స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది, అప్పుడు హిట్ చేయకుండా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇది రివర్స్ అయి పైకి వెళ్తుందో ఖచ్చితంగా అరౌండ్ 639 బడ్జెట్ వల్ల విక్స్ పెరిగి ప్రీమియమ్స్ హై ఉన్నాయి. సో ఈ ప్లేస్ నుంచి ఫస్ట్ టార్గెట్ అయితే సెంట్రల్ రేంజ్, అక్కడికి 30 పాయింట్స్ వచ్చినా మళ్ళీ పైకి అయితే ఈజీగా మనకు 60 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 70 పాయింట్స్ అయితే వచ్చింది. 60 to 70 పాయింట్స్. ఒకవేళ పై వరకు అయితే కూడా 100 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది మనం చూసి తీసుకునే టైంకి. ఓకే, సో 70 to 100 పాయింట్స్ వచ్చి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, ఈ పైన లెవెల్లో సెల్ చేస్తామన్నమాట. సో ఎక్కడ దీని కింద క్లోజ్ అవుతోంది, మళ్ళీ కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి మనకు తెలుసు కదా. బట్ ఇది ఆల్రెడీ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోకపోవడమే బెటరు. సో కాల్ అయితే మనము ఎంట్రీ అనుకున్నాం, బట్ బయ్యింగ్లోనూ ఎంట్రీ వచ్చింది. బట్ సెల్లింగ్ ఇంకా కొంచెం సేఫ్, ఎందుకంటే ప్రీమియమ్స్ థర్స్డే డికే అవుతాయి కాబట్టి. అలానే పుట్ చార్ట్ చూడు, ఇక్కడైతే మనకు హై అయితే టచ్ చేయలేదు. లుక్ ఎట్ దిస్, దీని లో అయితే ఇక్కడ టచ్ చేయలేదు. బట్ పుట్లో చూస్తే ఇది కదా రేంజ్, ఈ రేంజ్ని వెళ్ళి క్యాండిల్ టచ్ చేసి అక్కడ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ సెల్ చేయడం బెటర్. ఇక్కడ 567 నుంచి సెల్ చేసినా కూడా క్లియర్గా మనకు ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా 550 దగ్గర సెల్ చేసినా ఫస్ట్ 60 పాయింట్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత అక్కడికి కానీ అక్కడ 100 పాయింట్స్ వెళ్ళిపోయింది. ఇక్కడైతే మనకు 60 పాయింట్స్ వచ్చింది. ఒకవేళ అలా హోల్డ్ చేసుంటే డికే అవుతుంది కాబట్టి ఇంకొంచెం వెళ్ళాక మళ్ళీ మిడ్ రేంజ్ని టచ్ చేసి, దీంతో మిడ్ రేంజ్ అంటే కరెక్ట్గా ఇక్కడికి ఉంటుంది యూసా, మిడ్ రేంజ్కి ఇక్కడికి వచ్చి, సో ఒక్క క్యాండిలే అనుకుంటా. లుక్ ఎట్ దిస్. సో మన దీని ప్రకారం ఫస్ట్ ఒక క్యాండిల్ బయటకు వెళ్ళింది అండ్ ఈ క్యాండిల్ లోపలే ఈ గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అవుతూ సో దీని కిందకి బ్రేక్ అవుతుందంటే, అండ్ ఈ గ్రీన్ మళ్ళీ సస్టైన్ అవుతున్న దీన్ని కూడా బ్రేక్ చేస్తుందంటే, సో అరౌండ్ 506 మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు ఇంతే పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ మనం ఇక్కడికి ఎగ్జిట్ చేయాలి. 505 నుంచి మళ్ళీ కిందకైతే వచ్చింది, 50 పాయింట్స్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ హోల్డ్ చేసిన 120 పాయింట్స్ టు 150 పాయింట్స్, అదే చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్న రాసినట్టు 200 పాయింట్స్ అయితే ఫాల్ అయిందనమాట. అది బికాస్ డికే అవుతుంది కాబట్టి అక్కడ విక్స్ హై ఉన్నా కూడా. అదర్వైజ్ సో ఇక్కడ చూస్తే మనం ఒకవేళ ఇక్కడ సెల్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ 700 నుంచి మిడ్ రేంజ్కి ఖచ్చితంగా వస్తుంది, మనకు తెలుసు కదా. ఒకవేళ ఇక్కడ నుంచి సెల్ చేసినా అక్కడ సో మనకి ఇక్కడైనా కూడా దాదాపు 45 పాయింట్స్ అయితే వచ్చింది. సో అదే ఇక్కడ ఏం జరిగింది, మనకు జస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఎలాంటి ఎంట్రీ ఉండదు, ఇక్కడైతే ఎంట్రీ కూడా ఉందన్నమాట. సో మనకు ఇక్కడ నుంచి సెల్, ఇక్కడ ఏదర్ మనం బై తీసుకున్నా అక్కడ సెల్ తీసుకున్నా మనకు పొద్దునే ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసేయచ్చు, జస్ట్ రిస్క్ అంతే. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ అయ్యాయి, బట్ వీటిని అయితే కన్సిడర్ చెయ్యం ఇంకా మనం. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ ఆల్రెడీ సెల్ ఎంట్రీ అయిపోయింది, ఒకవేళ ఇక్కడ వచ్చినప్పుడు దీని లోపలికి వచ్చింది కదా అని ఇక్కడ ఒకవేళ సెల్ ఎంట్రీ కానీ తీసుకుని ఉంటే ఇది మళ్ళీ మనకైతే లాస్ వచ్చేసి ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడే ఆగిపోయి ఉంటే బాగుండు, 100 పాయింట్స్ అబవ్ వచ్చి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే బై ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది పర్ఫెక్ట్గా. ఇంకే బై ఎంట్రీ ట్రిగర్ అయ్యాక తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోము. మోస్ట్లీ ఇంత పెద్ద ఇది వచ్చినప్పుడు నీకు ముందే చెప్పాను, ఇక్కడికి వచ్చి అది ఒక్క క్యాండిలే లోపలికి వచ్చి రివర్స్ అవుతూ ఉంటే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ అటు ఇటు కానప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోము ఖచ్చితంగా. బట్ లో దగ్గర చూడు, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఇది. ఓకే, గ్రీన్ క్యాండిల్ లోని టచ్ చేసి మళ్ళీ ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా హాఫ్ వరకు అయితే వెళ్ళింది. ఒకవేళ ఇది జోన్ని టచ్ చేయలేదనుకున్నా ఇక్కడ చూడు, మళ్ళీ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి పర్ఫెక్ట్గా టచ్ చేసి పైకే వెళ్తుంది. సో దీనికి ఇంకో గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్ళొచ్చు. సో అన్నట్టుగానే ఇవి మళ్ళీ చూస్తే కాల్ ఇది.
కాల్‌లో మనకు బై ట్రిగ్గర్ అయింది. సో, అన్నట్టుగానే వచ్చిన ప్రతిసారి ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్స్ ఆర్ బీయింగ్ ఎన్‌గల్ఫ్డ్ బై గ్రీన్ క్యాండిల్స్ అని. సో, కాబట్టి మనం ఒక చిన్న స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకునుంటే ఇక్కడ 140 పాయింట్స్ అయితే క్లియర్‌గా వచ్చాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ టచ్ చేసి పైకెళ్తుంది. సస్టైన్ అవుతోంది కాబట్టి ప్రతిసారి రెడ్ క్యాండిల్స్ ఎన్‌గల్ఫ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడైతే పైకెళ్ళింది. సో, ఆబ్వియస్లీ అక్కడ మిస్ అయినా ఇక్కడైతే వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడైనా కూడా బై ఎంట్రీ అలానే ఉంది. ఆబ్వియస్లీ మనకి మీ సెల్ ఎంట్రీ రాలేదు. సో, తర్వాత ఇక్కడ ఎక్కడ ఎంట్రీ రాలే. జస్ట్ అలానే పైకి వెళ్ళిపోయింది ఆ రోజంతా. ఓకే. తర్వాత రీటెస్ట్‌కి అయితే రాలేదు. ఇట్ స్టేడ్ హై. పైకి వెళ్ళింది. ఫస్ట్ ఇక్కడ నుంచి పెద్ద జోన్ నుంచే పైకి వెళ్ళింది. మళ్ళీ కిందకు వచ్చింది. ఈ జోన్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది. అలానే పైకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్ చూద్దాం. పుట్ ఇంకా మనం అనుకున్నట్టే మార్నింగ్ నుంచి ఫాల్ అయింది. తర్వాత ఇటు చూడు మనం ఇది ఒకటి అనుకున్నాం కదా ఇలా రావచ్చు అని. సో, ఇక్కడ కింద పుట్ ఎందుకు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడు. ఇలా వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవచ్చు. ఇక్కడ 444 నుంచి మళ్ళీ మనకు ప్రాఫిటే వస్తుంది అని 22 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే డికే అవుతుంది. డికే అవుతున్నప్పుడు ఆల్ ద వే ఇది పెద్ద రేంజ్ కాబట్టి ఇంతవరకు పోకపోవచ్చు. కాబట్టి డికే అవుతున్నప్పుడు ఫస్ట్ జస్ట్ ఈ రేంజ్‌ని తాకి పడేటప్పుడు కూడా 20 పాయింట్స్ క్విక్‌గా తీసుకొని ఎగ్జిట్ కావచ్చు. లేకపోయినా కరెక్ట్‌గా చూడు, కరెక్ట్‌గా మిడ్ రేంజ్‌ని టచ్ చేసి పర్ఫెక్ట్‌గా 2 క్యాండిల్స్ రివర్స్ అవుతున్నాయి. సో, ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. 484 దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి మనకు మళ్ళీ 20 పాయింట్స్ అయితే వచ్చింది. సో, ఇక్కడైనా ఎగ్జిట్ చేయొచ్చు. లేదు ఇక్కడ మళ్ళీ తర్వాత అయితే పై జోన్‌కి అయితే వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అదే క్లియర్‌గా 220 పాయింట్స్ ఫాల్ వచ్చింది మళ్ళీ. ఇక్కడ 537 నుంచి 230 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. పైకైతే వెళ్ళలేదు. బట్ ఈ జోన్స్ దగ్గర 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ జోన్స్ దగ్గర గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కానీ అవన్నీ బ్రీచ్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే 1 మినిట్‌లో కూడా ఈ జోన్‌ని బ్రేక్ చేసి కిందకొస్తుంది కాబట్టి సో, మళ్ళీ కిందకొస్తున్నట్టే అర్థం ఈ జోన్ లోపల. బట్ ఇదైతే మనం తీసుకొని ఉండమేమో మన దీని ప్రకారం. ఇవైతే సింగిల్ క్యాండిల్స్‌లో రిజెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇంత 20 పాయింట్స్ తీసుకున్నా ఇట్ షుడ్ బి ఫైన్. సో, ఇది మనకు డేటా అనాలిసిస్ తెలిస్తే ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్‌గా ఉన్నారని మేబీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో, ఇదే 11:45కి ఐ థింక్ బయింగ్ వచ్చినట్టుంది. ఇదిగో ఇదే 11:45కి మనకు సెల్లింగ్ రాకపోయినా కూడా ఇదే 11:45 కన్ఫర్మేషన్‌తో బయింగ్ అయితే ట్రిగర్ అయింది. సో, ఏదో ఒకటి తీసుకుంటాం, దట్స్ ఫైన్. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్యూచర్స్ చూస్తే ఇక్కడ సెల్ ట్రిగర్ అయిందా ఫస్టు? అదంతా అయిపోయింది. ఆ తర్వాత మనం చూడట్లేదు అనుకో. లేదు ఇది చూస్తున్నా, ఒకవేళ ఫ్యూచర్స్ చూస్తున్నా ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. సో, ఇది రీటెస్ట్ ఎంట్రీ తీసుకోము. ఎందుకంటే ఇది చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది. సో, సెటిల్ అవ్వడానికి. అండ్ ఇది కూడా రివర్స్ వచ్చిందంటే మేబీ ఇక్కడ వరకు రావాలి లేదా 2 రావాలి. ఇది కూడా మొత్తం జోన్ని టచ్ చేస్తుంది. సో, ఇది రిస్కీ ఎంట్రీ కాబట్టి ఎంట్రీ ఖచ్చితంగా తీసుకోవద్దు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బై కన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళిద్దరు కొట్టుకున్నాక బై సైడే తీసుకెళ్లారు. సో, ఆ తర్వాత మేబీ రిస్క్ తీసుకుంటే తీసుకో కానీ 1 లాట్ అదర్వైజ్ తీసుకోవద్దు. ఆ తర్వాత చూస్తే పర్ఫెక్ట్‌గా ఇక్కడి నుంచి అయితే ఎక్కడ రాలేదు. ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది. సో, ఇక్కడ తీసుకుంటే మనకు ఒక 15 పాయింట్స్ అయితే డెఫినెట్‌గా వచ్చింది. ఇక్కడ ఇదిగో అరౌండ్ ఈ ప్లేస్ తీసుకుంటే 191 నుంచి 178 వరకు ఫాల్ అయితే వచ్చింది. ఒక 15 పాయింట్స్ అయితే డెఫినెట్‌గా రీటెస్ట్‌లో వచ్చింది అక్కడైనా కూడా. ఆ తర్వాత 25 మూవింగ్ యావరేజ్‌ని టచ్ చేసేసింది. అది ఎగ్జిట్ కాకపోయింటే అది కూడా పోయి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ సెల్ ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అయింది. సెల్ ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తే మనం మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ సెల్ ఎంట్రీ రీటెస్ట్ వచ్చిందా? లేదు. మళ్ళీ బై ఎంట్రీ ట్రిగర్ అయింది. 4థ్‌ది ఇది. ఓకే. బై ఎంట్రీ తర్వాత ఇక్కడ బై ఎంట్రీ పర్ఫెక్ట్ రీటెస్ట్ వస్తుంది చూడు. ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఇదే టైంకి రీటెస్ట్ అవుతుంది. అండ్ కాల్‌లోనూ ఇదే టైంకి పర్ఫెక్ట్ మనకు రీటెస్ట్ వస్తుంది. సారీ. ఇది 12కి ఇందాక అక్కడ వచ్చిన ఎంట్రీ అయితే ఇది కాల్‌లో. ఇది పుట్‌లో సారీ ఫ్యూచర్స్‌లో పర్ఫెక్ట్‌గా బై రీటెస్ట్‌లో వస్తుంది. అండ్ ఇక్కడ చూడు పర్ఫెక్ట్‌గా పైకెళ్తుంది. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ క్యాండిల్ మనకు ఇది గ్రీన్ ఫామే కంటిన్యూయేషన్ వస్తుంది. సో, ఇదే స్టాప్ లాస్‌గా పెట్టుకొని తీసుకుంటే సో, కాల్ తీసుకున్నా కూడా అరౌండ్ దిస్ ప్లేస్ ఆర్ ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఇక్కడ హ్యూజ్ ఈ మొమెంటమ్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ చిన్న మొమెంటమ్ చిన్న దీంతో తీసుకుంటే బై
పుట్ సెల్లింగ్ అయినా చేయొచ్చు. సో ఈ మొమెంటమ్ని మొత్తాన్ని క్యాప్చర్ అయితే చేసి ఉండొచ్చు మనం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ థర్స్డే. లాస్ట్ ఫ్రైడే చూస్తే ఫ్రైడే ఇక్కడ వచ్చింది. తర్వాత మనకు సెల్ ఇక్కడెక్కడ ట్రిగర్ కాలేదు, బట్ ఇక్కడ ట్రిగర్ అయింది చూడు. ఇక్కడ ట్రిగర్ అవుతుందని ఎవ్వరు అనుకోం, బట్ దీన్ని జూమ్ చేసి చూడు. ఇది రెడ్ క్యాండిల్. ఓకే, ఇది మనకు దీని కింద క్లోజ్ అయింది. ఇది దీని తర్వాత ఇది క్లోజ్ కాలే, బట్ ఇది దీని కింద క్లోజ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ కిందకి ఇది క్లోజ్ అయింది క్లియర్గా. అండ్ సో ఇక్కడ మనకు సెల్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే పర్ఫెక్ట్గా ఇది రీటెస్ట్కి అయితే వెళ్ళించుడు. ఓకే, ఇక్కడ సెల్ కన్ఫర్మ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఇదైతే రీటెస్ట్కి వెళ్ళింది. పర్ఫెక్ట్గా సెల్ రీటెస్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే మనం ఈ మూవ్ మొత్తాన్ని క్యాప్చర్ పైకి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు, బట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనేసి అదే చెప్తున్నా. సో ఇక్కడ ఒకవేళ తీసుకున్న 481 నుంచి 380 వరకు 100 పాయింట్స్ అంటే 20-25 పాయింట్స్ ఇక్కడే వచ్చేసి ఉంటాయి మనకు. సో ఈ ఒక్క దీంతోనే మనం ఎగ్జిట్ అయిపోయిండొచ్చు. ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవ్వకపోతే తీసుకోవద్దు, బట్ ఇది టచ్ అయ్యాక ఫామ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఎంట్రీ తీసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో. ఓకే, సో అప్పుడు ఇక్కడైతే ఫాల్ అయితే వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్గా రీటెస్ట్ అయింది. ఆ తర్వాత మనకు కిందకే పడుతూ వచ్చింది, కానీ పైకి వెళ్ళి మళ్ళీ ఐ డోంట్ థింక్ రీటెస్ట్ చేసినట్లేదు ఫ్యూచర్స్లో, కిందకే వచ్చింది. ఆ తర్వాత 2 వరకు ఇట్ క్లోజ్డ్ ఎట్ ద డేస్లో. ఇక్కడ మాత్రమే ఒక్క మనకి ఎంట్రీ వచ్చింది. సో 19th కాల్ చూస్తే 52,500 కాల్ ఇక్కడ ఫామ్ అయ్యాడు 9:20కి లేట్గా ఆపరేటర్. సో ఇక్కడ చూస్తే మనకు సెల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సెల్ కన్ఫర్మేషన్ వచ్చాక ఫ్రైడే కూడా డికే అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఇక్కడ రీటెస్ట్ చేసిందో మనకు అక్కడ ఫ్యూచర్స్లో రాలే రీటెస్ట్, బట్ ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్తో రీటెస్ట్ చేసి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం మనం పెద్ద స్టాప్ లాసే ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 65 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, బట్ కొంచెం రిస్క్ చేసి ఒకవేళ 1 లాట్ తీసుకుంటే ఇక్కడ నుంచి హ్యూజ్గా 100 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఈ పాయింట్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఉంటాం మనం. 510 నుంచి 400 వరకు 120 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం ఇక్కడ. ఓకే, 1020 ఎంట్రీ ట్రిగర్డ్ బోత్ 1028కి ఎంట్రీ బోత్ ట్రిగర్డ్ ఇన్ సిఈ అండ్ పిఈ ఫ్రమ్ ద మిడ్ జోన్స్ బట్ నాట్ ఇన్ ఫ్యూచర్స్. ఇట్ ఓన్లీ టచ్డ్ ప్రీవియస్ డే ఓపిఆర్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు సేమ్ టైంకి కాల్లో ఆపరేటర్ ఏమో 950కి ఫామ్ అయ్యాడు, పుట్లో ఆపరేటర్ ఏమో 947కి ఫామ్ అయ్యాడు. సో ఇక్కడ మనకు బై ఎంట్రీ అయితే ట్రిగర్ అయిపోయింది. ఇక్కడ బై ఎంట్రీ ట్రిగర్ అయ్యాక పుట్లో పర్ఫెక్ట్ రీటెస్ట్ చేసి ఇక్కడికి వచ్చిందా. సో ఇక్కడ 565 దగ్గర ఎంటర్ అయ్యామంటే ఇదే స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ పర్ఫెక్ట్గా ఫస్ట్ 50 to 100 పాయింట్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ అయింటామా లేదా మనకు తెలీదు, బట్ ఇక్కడైతే మనం అతను చెప్తున్నట్టు ఇక్కడ హాఫ్ జోన్ కదా ఇది, పర్ఫెక్ట్గా హాఫ్ జోన్ని టచ్ చేసిందా, నియర్లీ హాఫ్ జోన్ని టచ్ చేసి లేదా పై జోన్ అన్నా తీసుకో, పర్ఫెక్ట్గా టచ్ చేసి దీనిపైన వెళ్తున్నప్పుడు 582 దగ్గర ఎంట్రీ తీసుకో, లేదంటే అక్కడ సెల్ చేయి ఏదన్నా ఒకటి. అక్కడ 120 పాయింట్స్ వచ్చింది ఫాల్లో, ఇక్కడ 220 పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇది పర్ఫెక్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎంట్రీసా. సో ఆ తర్వాత రీటెస్ట్కి వచ్చాయో చూడాలి. గ్యాప్స్ అయితే ఎక్కడ ఫామ్ కాలేదు, సో రీటెస్ట్కి అయితే ఎక్కడ రాలేదు. ఫర్ ద హోల్ డే ఇలానే ఉండిపోయింది. ఈవెన్ కాల్ కూడా అంతే అనుకుంటా, ఇట్ డిడ్ంట్ కమ్ ఫర్ ద రీటెస్ట్ ఫర్ ద హోల్ డే. రీటెస్ట్కి అయితే రాలేదు. ఇది ఫ్రైడే. నెక్స్ట్ 22nd జూలై మండే. ఈరోజు బడ్జెట్కి ముందు రోజు హ్యూజ్ ర్యాలీ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఈరోజు ఆపరేటర్స్ చాలా లేట్గా ఫామ్ అయ్యారు. 9:39కి ఫ్యూచర్స్లో, దీంతో ఎప్పుడు ఫామ్ అయ్యారు 9:33కి కాల్లో, అండ్ పుట్లో కూడా 9:33, రెండిట్లో ఒకేసారి ఫామ్ అయ్యారు. ఫ్యూచర్స్లో మాత్రమే 9:39కి ఒక 5 minutes తర్వాత ఫామ్ అయ్యారు. ఓకే, ఇది చూస్తే మనకి ఇక్కడ బై కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రీటెస్ట్. కాల్లో అయితే 52,200 కాల్లో. సో చాలాసేపు ఉన్న తర్వాత మనకు ఫస్ట్ టైం బై రీటెస్ట్ ఎక్కడ వచ్చింది, అట్ దిస్ ప్లేస్ ఒక్క క్యాండిల్తోనే వచ్చింది. సో ఇది పైకి వెళ్ళేటప్పుడు మనం 533 దగ్గర తీసుకున్న, సో వెంటనే 539కి వెళ్ళింది. లేదు కిందకు వచ్చినప్పుడు స్టాప్ లాస్ అయితే 521 పెట్టుకుంటాం.
ఓకే. సో, ఇక్కడి వరకు పెట్టుకుంటాం. దీని కిందకి 521 వరకు జస్ట్ నియర్లీ వచ్చింది. సో, ఇక్కడొచ్చినప్పుడు కావాలంటే ఇదన్నా లేదంటే కాస్ట్ 537 541 దగ్గరికి కాస్ట్ ఎగ్జిట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడైతే మనకు ఈ 5 మూవింగ్ యావరేజ్ నుంచి దూరం వచ్చింది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళిపోయింది ఫైన్. అంటే నేను ఇక్కడ తీసుకోవడానికి కూడా రీజన్ అదే 535 నుంచి 545 అలా వెళ్ళొచ్చని. సో, అంతవరకు వెళ్ళింది. అక్కడ ఎగ్జిట్ చేసేస్తాం. సో, నెక్స్ట్ చూడు, దిస్ ఈస్ ద వన్. ఇది తీసుకుంటాము. లాస్ట్ మళ్ళీ బై రీటెస్ట్‌కి వచ్చిందా, ఇది పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో, ఇది క్యాండిల్ ఫాల్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ కావాలంటే దీని కింద కొద్దిగా విక్ క్లోజ్ చేసి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వచ్చు. సో, ఆ తర్వాత మళ్ళీ ఇది గ్రీన్ క్యాండిల్‌గా వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకొని 523 కదా, 505 ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఇది చాలాసేపు ఇక్కడే కన్సాలిడేట్ అయింది, కిందకు వచ్చింది. ఇది ఎందుకు తీసుకుంటామంటే ఆపరేటర్ వోంట్ లూజ్ మోర్ దెన్ 1 క్యాండిల్ అని చెప్పడానికి. ఈ క్యాండిల్ రేంజెస్లోనే ఫామ్ అయినప్పుడు ఇట్స్ ఫైన్. ఈవెన్ ఈ క్యాండిల్ అయితే పక్కకే ఉన్నింది. ఇక్కడేం సెల్ ట్రిగర్ కాలే అండ్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. సో, బై స్టాప్ లాస్. సో, ఇలా హోల్డ్ చేస్తే సో, ఇక్కడ నుంచి మనం యావరేజ్ చేసినా ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ ఎక్కడైనా తీసుకున్నా ఓకే. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు సో 521 నుంచి తీసుకుంటే ఇది ఇమీడియట్గా 20 పాయింట్స్ వెళ్ళింది పైకి వెళ్ళినప్పుడు. సో, అక్కడ నుంచి చూస్తే మొత్తం అయితే 30 పాయింట్స్ అయితే ఫస్ట్ వెళ్ళింది. ఓకే. సో, పైకి వెళ్ళింది. సో, మళ్ళీ కిందకు వచ్చింది. ఇది పర్ఫెక్ట్ రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందా. సో, ఒకవేళ ఇక్కడైనా కూడా చిన్న స్టాప్ లాస్ మనం పెట్టుకొని ఎంట్రీ తీసుకున్నా మళ్ళీ కూడా 40 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఫస్ట్ 30 పాయింట్స్ వచ్చింది, మళ్ళీ 40 పాయింట్స్ వచ్చింది. ఇది ఏ రోజు, బడ్జెట్ డే రోజు మార్నింగే బై ట్రిగర్ అయింది. అక్కడ నుంచి 2 సార్లుగా మనకు పైకి అయితే వెళ్ళింది. 20-30 పాయింట్స్ వెళ్ళింది. సో, దీని తర్వాత మళ్ళీ బై. ఇక్కడ చూడు, మళ్ళీ సేమ్ చూడు, ఇది ఒక్క క్యాండిలే కిందకు వచ్చింది. హీ వోంట్ లూజ్ మోర్ దెన్ 1 క్యాండిల్. దీని లోపలే ఫామ్ అవుతున్నాయి. దీని దగ్గరకు వచ్చిన రివర్స్ అయింది. సో, ఇక్కడ మళ్ళీ మనం 516కి ఎంట్రీ తీసుకుంటే స్మాల్ స్టాప్ లాస్తో ఇది చూడు మళ్ళీ 220కి వచ్చింది. అయినా కూడా 516కి ఎంట్రీ తీసుకున్న 32 పాయింట్స్ పర్ఫెక్ట్గా వెళ్ళిందా, పర్ఫెక్ట్. 220కి ఎంట్రీ తీసుకున్నా కూడా అది పైకే వెళ్ళింది. సో, పర్ఫెక్ట్గా బడ్జెట్ డే అని భయపడాల్సిన అవసరం లేకుండా వచ్చింది. అదే పుట్టు తీసుకున్నామంటే మనకు పొద్దున ఇక్కడ సెల్ అయితే ట్రిగర్ అయింది ఈ క్యాండిల్లో. ఓకే. 540 దగ్గర ట్రిగర్ అయింది. సో, ఆ తర్వాత మనకు రీటెస్ట్ వచ్చిందా ఇది? యెస్, రీటెస్ట్ వచ్చింది. మనకి ఏదైతే 12 మనం ఇక్కడ బై ఎంట్రీస్ ప్లేస్ చేస్తున్నామో ఈ టైంకి 12కి ఏదైతే మనం బై ఎంట్రీస్ చూస్తున్నామో 500 దగ్గర సేమ్ టైంకి బయ్యింగ్, సేమ్ టైంకి ఇది కూడా వచ్చింది. సో, ఏదర్ అది బై అన్న చేయి అట్ ద సేమ్ ప్లేస్, ఏదర్ ఇది బై అన్న చేయి లేదంటే ఇది చూడు, ఇది దీనికంటే కిందకి క్లోజ్ అవుతుంది, ఇది సెల్ అన్న చేయి. 551 నుంచి ఇది చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే కూడా ఇది ఫస్ట్ 50 పాయింట్స్ వచ్చింది, అలానే మళ్ళీ ఫాల్ అయింది. సో, ఇక్కడ 550 నుంచి ఫస్ట్ ఇదైనా 38 పాయింట్స్ వచ్చింది, మళ్ళీ రివర్స్ అయితే పోలేదు కదా. సో, దీన్ని అలానే హోల్డ్ చేయొచ్చు. సో, ఏది లేదు 30 పాయింట్స్కి అయితే ఎగ్జిట్ చేసేయచ్చు. లేదు హోల్డ్ చేసుంటే ఇది మంచిగా 100 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. 50 to 80 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇట్ డిడ్ంట్ గో ఫర్ రీటెస్ట్ అగైన్. సో, మనం ఫ్యూచర్స్లో చూస్తే ఫ్యూచర్స్లో లేట్ వచ్చింది. కాలు పుట్ అయిన తర్వాత వచ్చింది కదా. ఇక్కడ ఈ బ్లూ లైన్స్ దగ్గర కనిపిస్తుంది కదా. సో, మనకు ఇక్కడైతే బై ఎంట్రీ పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది. బై ఎంట్రీ ట్రిగర్ అయ్యాక ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది కానీ ఇది పర్ఫెక్ట్గా దీన్ని టచ్ చేయలేదు. టచ్ చేసి ఉంటే ఇది మనం ఎంట్రీ తీసుకుని ఉంటే బై ఎంట్రీ. బట్ ఆ టైంకి మన కాల్లో వాటిల్లో ఆల్రెడీ ట్రిగర్ అయి ఉన్నాయి. సో, ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. ఇదిగో ఈ ప్లేస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే నేను ఇదే చెప్పింది. ఇక్కడ నుంచి ఇది అనుకుంటా ఇక్కడ చూపించేది మండే 22 జూలై. ఇదిగో 199 నుంచి 15 పాయింట్స్. ఇందాకైనా అక్కడ అంతే వచ్చి ఉంటుంది 15 పాయింట్స్. సో, ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా టాప్ టచ్ చేసి ఇక్కడైతే పోలే కానీ ఇక్కడ పోయిందని అనుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు 15 పాయింట్స్. లేదా అట్లా 3 టైమ్స్ మనం హోల్డ్ చేస్తున్నా కూడా మనకు ఎయిదర్ 5 పాయింట్స్ ప్రాఫిట్లో అన్నా ఖచ్చితంగా ఉంటాం మనం. బట్ అంతకు మించి అది అక్కడ కన్సాలిడేట్ అవుతుందంటే ఇది వస్తే యాక్చువల్లీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటట్టుంటే వెళ్ళిపోవాలి. ఇంతసేపు కన్సాలిడేట్ ఇక్కడే అవుతుందంటే మళ్ళీ కింద లెవెల్స్ని టచ్ చేసే ఇది ఉంది. సో, అన్నట్టుగానే చూడు ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది. సో, ఈ ఎంట్రీ తీసుకుని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1143కి మళ్ళీ సెల్ చేసి ఉంటే చూడు, దీంట్లోనే చూద్దాం.
ఇది కదా 1143. ఓకే 199 దగ్గర అట్లా సెల్ చేసుంటే వెంటనే 193కి వచ్చింది. లేదు మళ్ళీ పైకి వెళ్ళింది. 210 నుంచి వచ్చి 193కి ఇంకా రాలేదన్నమాట అది. సో అది స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి ఉంటుంది. ఇదిగో దిస్ వన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి అలా అలా సైడ్కి ఉండింది కానీ డికే అవ్వట్లేదు చూడు ఇది. సో అందుకే ఫ్యూచర్స్లో కంటే ఆప్షన్స్లో చేస్తే ఆ లెవెల్స్ చేసి చూస్తే డికే ఉండదని. ఫ్యూచర్స్ ఎందుకు చేయమంటారంటే ఇదే డికే ఉండదు కదా, అందుకని. ఇక్కడ చేసినా ఇక్కడ వరకు ఆగచ్చు, బట్ ఇది ఒకవేళ తీసుకుని ఉంటే అయితే స్మాల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడికి ఉంది దాని స్టాప్ లాస్ కాబట్టి. సో తర్వాత సెకండ్ మళ్ళీ ఇక్కడ సెల్ అనేది ట్రిగర్ అయింది. సో సెల్ ట్రిగర్ అయిన తర్వాత అది సెల్ రీటెస్ట్కి వెళ్ళింది. పర్ఫెక్ట్గా ఇక్కడైతే క్యాండిల్ వచ్చింది. ఇది పర్ఫెక్ట్ ప్రాఫిట్ అయితే వచ్చిందా. సో ఇక్కడ ఏదైతే లాస్ ఉంటుందో ఇది ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సెల్ రీటెస్ట్కి వెళ్ళింది. బడ్జెట్ డే రోజే ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ రీటెస్ట్. ఒక్క క్యాండిల్ వెళ్ళి మళ్ళీ ఆ క్యాండిల్ రివర్స్ అవుతుందంటే సెల్ అవుతుందని. సో ఇక్కడ సెల్ చేస్తున్నా కూడా ఇది పర్ఫెక్ట్గా మనకు మళ్ళీ 1249కి చూడు ఇది ఎక్కడ ఉందో. ఓకే ఇది పుట్టు కదా, కాల్. ఎనీవేస్ ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తున్న 260 నుంచి 215కి 50 పాయింట్స్ వచ్చింది కాబట్టి ఒక మినిమం 15 పాయింట్స్ ఫాల్ అయి ఉంటుంది. సో ఇది కూడా అంతే, పైకి వెళ్ళాలంటే సో ఫస్ట్ ఇలా వెళ్ళి మళ్ళీ సెకండ్ మిడ్ రేంజ్ టచ్ చేసి మళ్ళీ అప్పర్ రేంజ్. ఇఫ్ యూ సీ మళ్ళీ అప్పర్ రేంజ్ ఇక్కడ టచ్ చేసింది కానీ ఇది తిరిగి వెళ్ళి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఎప్పుడైతే దీన్ని వెళ్తుందో ఇంతవరకు వెళ్తుందో ఈ క్యాండిల్ని బ్రీచ్ చేస్తుందో, బట్ ఇక్కడ నుంచి ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్క క్యాండిల్ వెళ్ళి మళ్ళీ కూడా రివర్స్ అవుతుంది. సో అందుకే 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒకవేళ సెల్ చేసుంటే ఇక్కడ బై ట్రిగర్ అయింది కానీ 25 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వలే కదా. సో నువ్వు అలానే హోల్డ్ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ సెల్ చేసి, ఇదే చెప్తున్నా, ఇక్కడ సెల్ చేసి 25 పాయింట్స్కి హోల్డ్ చేస్తున్నా, నీకు ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిటే వచ్చింది. సో అది ఎటు పోలేదు ఆ రోజు, మధ్యలోనే అటు ఇటు కన్సాలిడేట్ అవుతుండింది కాబట్టి ఒకవేళ ఫ్యూచర్స్లో ఇక్కడ సెల్ చేసినా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ అయితే అది కిందకే వచ్చింది. నియర్లీ స్టాప్ లాస్ వెళ్ళింది కానీ అదైతే హిట్ చేయలేదు. ఓకే సో నౌ కమ్స్ ద బిగ్ బడ్జెట్ డే. ఓకే సో ఇదైతే హ్యూజ్ వాలటైల్ మూమెంట్స్. నిన్న బడ్జెట్ డే కంటే ఈరోజు ఇంకా హారిబుల్ మూమెంట్స్ అయితే వచ్చాయి ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో. సో ఇదేమంటే ఇక్కడ 941కి ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. ఆపరేటర్ వచ్చినా ఇక్కడ ఏం సెల్ ట్రిగర్ కాలే, ఇక్కడ ట్రిగర్ అయింది ఫస్ట్ సెల్. ఆ తర్వాత ఇది కదా దాని మిడ్ రేంజ్. సో ఇది ఈ లెవెల్ది మిడ్ రేంజ్. ఇక్కడ సెల్ రీటెస్ట్ అయితే వచ్చింది. సో దీన్ని టచ్ చేయాల కానీ ఇక్కడ వచ్చాడు. సో దీనికి మనం ఏమంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చి, సో ఇక్కడ రెడ్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ వెళ్ళి ఈ గ్రీన్ ఏదైతే వచ్చిందో దాన్ని రివర్స్ చేసినా ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ సెల్ చేసినా కొంచెం మనకైతే డీకే అయితే అయి ఉంటుంది. లేదు ఇక్కడ చూడు, ఇక్కడ పర్ఫెక్ట్గా రీటెస్ట్ వచ్చింది. వీడు ఒక్క క్యాండిల్ కంటే ఎక్కువ ఇది చేయడు కాబట్టి రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ సెల్ చేసినా కూడా సో ఇటు మనం ఇంకా స్ట్రాంగ్ మనం ధైర్యంగా చేయగలిగితే రిస్కీగా. సో బట్ పర్ఫెక్ట్ రీటెస్ట్ అయితే వచ్చింది. నాట్ మోర్ దెన్ 1 క్యాండిల్. ఇది రివర్స్ అయ్యేటప్పుడు ఓకే రివర్స్ సైడ్ హ్యూజ్ క్యాండిల్స్ కాబట్టి చెప్పలేం. సో ఇలాంటప్పుడు అసలు ఎంట్రీ తీసుకోకపోవడమే బెటర్. ఇలాంటప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. బికాస్ చూడు ద హోల్ క్యాండిల్ అటు ఇటు రేంజ్ని కొట్టింది. ఇది మొత్తం వచ్చి రేంజ్ వరకు వస్తుంది, బట్ కిందకైతే వచ్చింది కానీ ఫస్ట్ లెట్ దెమ్ సెటిల్ అని వెయిట్ చేస్తున్నాం. బట్ ఇక్కడైతే సెల్ ట్రిగర్ అయింది. తర్వాత ఇదైతే సెల్ ట్రిగర్ కాలే, ఇక్కడ ఆల్రెడీ సెల్లోనే ఉంది. సెల్లో ఉన్న తర్వాత ఇది సెకండ్ అయితే బై వచ్చింది. బై వచ్చాక ఇది వచ్చిందా లేదు, మళ్ళీ చూడు ఇది ఎలా క్యాండిల్ పెద్ద క్యాండిల్, ఇది అంతే క్యాండిల్ సెల్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ వేరే ఫామ్ అయింది, బట్ ఈ గ్యాప్ ఇక్కడ వెంటనే కవర్ అయితే అయిపోయింది. సో సెల్ వచ్చిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా సెల్ రీటెస్ట్కి వచ్చి ఇది చూడు పర్ఫెక్ట్గా వచ్చి దీని కింద క్లోజ్ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ కానీ సెల్ చేస్తుంటే సో ఇదైతే పర్ఫెక్ట్ అయితే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చింది సెల్ రీటెస్ట్కి. ఇది చూడు ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఇది కూడా పర్ఫెక్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, పర్ఫెక్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, ఫాల్. ఒక్కోసారి రెస్పెక్ట్ చేయకపోవచ్చేమో కానీ బట్ రెస్పెక్ట్ చేసే డేసే ఎక్కువ ఉంటాయి ఆపరేటర్ లెవెల్స్ని. ఇక్కడ సెల్ రీటెస్ట్, ఇక్కడ బై హిట్ కాల, మళ్ళీ 2 సార్లు సెల్ రీటెస్ట్, ఫాల్ అయితే వచ్చింది. సో ఇంకా ఫ్యూచర్స్లో ఆ తర్వాత ఇంకా జోన్స్ని పైకి వెళ్ళి రీటెస్ట్ చేయలేదు. ఇంతే ఫ్యూచర్స్లో పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత ఇఫ్ యూ గో టు
కాల్‌లో మార్నింగ్ 9:41 ఐ థింక్ అన్నిట్లో ఒకటేసారి ఫార్మ్ అయినట్టుందబ్బా! యాహ్! 9:41 కాలు, పుట్టు, ఫ్యూచర్స్ మూడిట్లో ఒకటే టైంకి ఫార్మ్ అయిందనుకుంటా. ఇక్కడెక్కడ ఫ్యూచర్స్‌లో యాహ్! 9:41 మూడిట్లోనూ పీఈలో, సీఈలో మూడిట్లో 9:41కి ఫార్మ్ అయింది. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు ఈ మూవ్ అయిపోయిన తర్వాత వచ్చింది అక్కడ. సేమ్ టైమ్ వచ్చింది కదా! ఓకే. సో, మనకి ఇక్కడ ఇంకా సెల్ ట్రిగ్గర్ కాలేదు. ఇలా ఇలా అవుతోంది. సో, ఫస్ట్ మనకెక్కడ ఈ క్యాండిల్‌లో సెల్ ట్రిగ్గర్ అయింది కాల్‌లో. ఓకే. ఈ క్యాండిల్‌లో ట్రిగ్గర్ అయిన తర్వాత వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రీటెస్ట్. సో, ఇక్కడ చూడు పర్ఫెక్ట్ రీటెస్ట్ ఇది. సో, ఇది దాటుతూనే 397 దగ్గర తీసుకుంటే 374 వరకు వచ్చింది. పర్ఫెక్టా? సో, ఇక్కడ అయిపోయింది ఫస్ట్ టైం. ఇది చూడు ఒక్క క్యాండిల్ ఎళ్ళింది. కావాలంటే ఇక్కడ చేసుంటే మళ్ళీ 400 దగ్గర ఇక్కడైనా కూడా మనకు 30, 40 పాయింట్స్ వచ్చుంటుంది. బట్ నో, ఇలాంటి చోట మనం అటెంప్ట్ చెయ్యమనుకున్నాం. సో, ఇక్కడ పోయింది బై ట్రిగ్గర్ అయింది. సో, బై ట్రిగ్గర్ అయిన తర్వాత ఇది రివర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఓకే. ఇక్కడ గ్యాప్ ఫార్మ్ అయింది. గ్యాప్ ఫార్మ్ అయిన తర్వాత బై ట్రిగ్గర్ అవ్వలేదు యాక్చువల్లీ. నాకు నిన్న ఆ విషయం గుర్తులే. ఇక్కడ ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఎళ్ళి బై ట్రిగ్గర్ అయింటేనే ఇక్కడ బై చేస్తాం. లేదంటే ఇక్కడ బై చేయలేం. బట్ ఇక్కడైతే బై ట్రిగ్గర్ అయింది. సో, నెక్స్ట్ టైం 428కి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం 430కి వచ్చినప్పుడు బై చేసుంటే 439కి వెళ్ళింది. ఆ తర్వాత 436 మళ్ళీ అంతే 440 వరకు వెళ్తోంది. జస్ట్ 10 పాయింట్స్ వెళ్ళింది. తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఇక్కడ గ్యాప్. ఓకే. ఇక్కడైతే గ్యాప్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో గ్యాప్ దగ్గరికి మళ్ళీ వస్తాయి అవి ఆర్డర్స్ తీసుకోవడానికి. 330కి వచ్చినప్పుడు 2 సార్లు నువ్వు వెంటనే తీసుకొని ఉన్నా కూడా పైకైతే ఎళ్ళుంటుంది. ఒక్కోసారి దాన్ని బీట్ చేసి వెళ్ళిపోతుంది కానీ బట్ 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడైతే ఎంట్రీ తీసుకో. ఇక్కడ వచ్చింది. ఫస్ట్ టైమే 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. ఇలా వెళ్ళి రీటెస్ట్ వచ్చి మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ తీసుకుంటే మేబీ ఇలా ఫెయిల్ అవుతుంది. అక్కడున్న ఆర్డర్స్ ఫినిష్ అయిపోయి ఉంటాయి. అందుకని హిట్ అయిపోయింది. సో, బై ఎంట్రీ ట్రిగ్గర్ కాలే. ఇది కిందకు వచ్చేసింది. సేమ్ ఫ్యూచర్స్‌లో లాగా సెల్ ఎంట్రీ. మళ్ళీ పర్ఫెక్ట్‌గా ఇక్కడ వెళ్ళింది. ఇక్కడ సెల్ చేస్తే 364 ఫుల్ స్టాప్ లాస్. ఈరోజు ఈ స్టాప్ లాస్ హిట్ అయింది కదా! అదే కదా! 40, 50 పాయింట్స్. సో, ఆ తర్వాత పర్ఫెక్ట్‌గా 50 పాయింట్స్ డికే వచ్చింది. 363 దగ్గర తీసుకుంటే ఇది లాస్ట్‌లో 40 వరకు ఫాల్ అయింది. నిన్న ఫాల్ చూసాం కదా! సో, 300 పాయింట్స్ వచ్చుంటాయి. అదే పుట్‌లో చూస్తే పుట్‌లో బై ఇక్కడ ట్రిగ్గర్ అయింది. బట్ మిడ్ లైన్ ఏదో చూద్దాముండు. ఇది మిడ్ లైన్. ఆ తర్వాత మిడ్ లైన్ వరకు అయితే రాలేదు రీటెస్ట్‌కి. సో, మనం ఎలాగో అక్కడ ఈ టైంకి కాల్ సెల్ చేసాం కాబట్టి ఇక్కడ పుట్ అయితే తీసుకోం. ఒకవేళ తీసుకున్నా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక్కటే కాబట్టి ఇక్కడ దీని లోపలే కన్సాలిడేట్ అవుతోందని ఒకవేళ 695కి తీసుకున్నా కూడా అదే 25 పాయింట్స్ ఉంటుంది నాకు తెలిసి. 35 పాయింట్స్ టు 45 పాయింట్స్ వెళ్ళినట్టుంది ఇది. సో, ఇది అంటే ఇది అయిన తర్వాత ఎయిదర్ ఇక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది జోన్‌ని టచ్ చేస్తున్నాం. బట్ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో, 707 నుంచి తీసుకుంటే 737 వరకైనా ఇట్లైనా తీసుకొని ఉండొచ్చు. లేదా ఇట్లా అన్నా తీసుకొని ఉండొచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత. బట్ ఇక్కడే తీసేసుకుంటామేమో. దానికంటే సెల్ తీసుకోవడమే బెటర్ ఏమో. ట్యూస్డే కాబట్టి. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తుంది. పర్ఫెక్ట్‌గా దీని అబోవ్ వెళ్తుంటే 707 దగ్గర తీసుకుంటే మళ్ళీ 741 దగ్గరికి. సో, ఈ మూడిట్లో ఎంట్రీస్ అయితే ఫినిష్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ తీసుకున్నా కూడా వచ్చింది చూడు. బట్ 3 టైమ్స్ కంటే ఎంట్రీస్ తీసుకోకు. అదే బెటర్. ఓకే. సో, ఐ థింక్ ఇది కాల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చింది చూడు. 699 దగ్గర తీసుకుంటే మళ్ళీ 27 పాయింట్స్ అయితే వచ్చింది. ఓకే. మళ్ళీ 25 పాయింట్స్. సో, ఇది ఇంకా బై ఎంట్రీలోనే ఉన్నాం. 1 క్యాండిల్ మాత్రమే ఆపరేటర్ మిస్ అయ్యి మళ్ళీ అటు తీసుకెళ్ళాడు. తర్వాత ఇక్కడ నుంచి ఒకే క్యాండిల్ ఒకవేళ తీసుకుని ఉంటే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఓకే. మళ్ళీ ఇక్కడైతే పర్ఫెక్ట్‌గానే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. బట్ ఇదే చెప్తున్నా. సో, ఇది చూడు సింగిల్ క్యాండిల్ దీని లోపలే ఉండి వెళ్ళి క్లోజ్ అయింది. ఓకే. ఇది డిఫరెంట్‌గా ఫార్మ్ అవుతుంది కదా ఆప్షన్స్‌లో. సో, ఇది పర్ఫెక్టే. ఒకవేళ ఇక్కడ వచ్చుంటే మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేసుంటే మొత్తంగా పోయి ఉంటుంది తెలీదు కానీ ఇది ఒక్క క్యాండిలే ఉంది. ఇది పైకి వెళ్ళిపోయింది కాబట్టి అండ్ డికే కూడా జరుగుతుంది కాబట్టి సో, వి షుడ్ బి కాషియస్. తీసుకుంటే ఇక్కడ తీసేసుకొని ఇక్కడికి ఎగ్జిట్ చేసుంటే ఓకే. కానీ
ఫాస్ట్‌గా. అదర్‌వైస్ ఇంత క్యాండిల్స్ వచ్చాక వెంటనే తీసుకోకుండా డబుల్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేసుండాలి. లేదంటే పుట్ అయితే స్ట్రాంగ్ స్టాప్ లాస్ నిన్న. సో, ఇది కూడా చూడు యూజువల్లీ ఇది కంటిన్యూ అవ్వాలి పైకి. ఇట్లా వచ్చిన తర్వాత. యూజువల్లీ కంటిన్యూ అయితే ఎళ్తుందన్నట్టు. ఇది మళ్ళీ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత 6:38 కదా! యూజువల్లీ దీని కిందకొచ్చినప్పుడే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయిందన్నట్టు. ఓకే. పోనీ 25-30 పాయింట్స్ అనుకుంటే కూడా ఇక్కడి వరకు 30 పాయింట్స్ ట్రిగ్గర్ అయినప్పుడు అది వదిలేసి వెంటనే రివర్సల్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడెక్కడన్నా 603 తీసుకున్నా కూడా చూడు 30 పాయింట్స్ ట్రిగ్గర్ అయింది. 30-40 పాయింట్స్ ట్రిగ్గర్ అయినా ఇంకో 38 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ. ఓకే. సో, ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడే వెంటనే తీసుకోకుండా మేబీ ఇలాంటప్పుడు తీసుకోవడం బెటర్. ఒకసారి ఇది చూద్దాము. 10:49కి ఎక్కడుందో ఇక్కడ. ఇక్కడ చూడు ఎక్కడున్నాం మనం. ఇక్కడ సెల్ ట్రిగ్గర్ అయింది. సెల్లోనే ఉన్నాం. ఓకే. సెల్‌లో ఉన్నాం కాబట్టి ఇది తీసుకోవట్లే మనం. ఇక్కడ నుంచి ఇది పైకే వెళ్తోంది. ఓకే. వెళ్ళి బై ట్రిగ్గర్ అయింది. సో, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్‌గా చూడు 1 దీని లోపలే ఒకదాని లోపలే ఒకటి. కరెక్ట్. నీకు ఇది చెప్పానా? ఇది ఒకటొచ్చి ఇట్లా కిందకొచ్చినప్పుడు సెకండ్ గ్రీన్ దీని కింద వచ్చి రెడ్‌లో క్లోజ్ అవ్వకూడదు. గ్రీన్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం కానీ రెడ్ దీని కింద క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోం. సో, ఈ ఎంట్రీ అసలు తీసుకోం. దట్ మీన్స్ 2 క్యాండిల్స్‌ని మిస్ చేశాడు. దీని కిందకొచ్చింది కాబట్టి ఇది తీసుకోకు ఇలాంటివి. ఒకవేళ పోతే పోయినాయి. ఓకే. ఇలాంటివి మళ్ళీ ఇది దీని లోపలే ఉంది. గ్రీన్‌గా క్లోజ్ అయింది ఇది. రేంజ్ లోపల అండ్ దీని లోపల. సో, ఇది తీసుకో. 30 పాయింట్స్ పోయినా పర్లేదు. వెంటనే రివర్సల్ ఎంట్రీ తీసుకో. వెంటనే రివర్సల్ ఎంట్రీ తీసుకుంటే ఇది మళ్ళీ ప్రాఫిటే వస్తుంది మనకు. ఒకవేళ 603 దగ్గర తీసుకున్నా కూడా 39 మళ్ళీ అది 603 వరకు వెళ్ళినా కూడా మళ్ళీ పడింది. అంతవరకు మనం ఇదిగా ఉండాలి కదా! ఇంత పడింది ఇంకా పడుతుందా అని. సో, పుట్ అంటే ఇంకా పైకి వెళ్తుందా అని తెలీదని. సో, మళ్ళీ వెళ్ళింది. సో, పుట్ చూడు మళ్ళీ సెల్ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది కానీ ఇక్కడ మళ్ళీ రాలేదు. ఇంకా బై ఎంట్రీస్ అయితే ట్రిగ్గర్ కాలే. ఇక్కడ ఆపరేటర్‌ది ఒకే క్యాండిల్ సింగిల్ క్యాండిల్‌లో పైకి వెళ్ళాడు. ఓకే. బట్ బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి మనకు. సో, ఆ తర్వాత చూసుకోవాలి. దానికంటే అక్కడ కాల్ సెల్ చేసి వదిలేయడం బెటర్ ఏమో. ఇది చూడు ఇక్కడ దీని లోపల వచ్చి మళ్ళీ క్లోజ్ చేశాడు. సింగిల్ క్యాండిల్ మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ క్లోజ్ చేశాడు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఓకే. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్‌గా అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. మేబీ ఇక్కడ నేను డబుల్ కన్ఫర్మేషన్ ఈ రెడ్ క్యాండిల్ కోసం కూడా వెయిట్ చేసినట్టున్నా. 2 రెడ్ క్యాండిల్స్ వచ్చే వరకు ఎంట్రీ తీసుకుందామని. ఓకే. ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి 65 పాయింట్స్ అయితే వచ్చింది. ఓకే. సెల్ కన్ఫర్మేషన్ సింగిల్ క్యాండిలే ఇచ్చాడు ఆపరేటర్. కిందకు మూవ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఒక సెల్. మళ్ళీ ఇక్కడ ఒకసారి సెల్. మళ్ళీ దీని కిందకు వచ్చినప్పుడు 2 టైమ్స్ చేస్తే చాలు. ఇక్కడ ఒక 10 పాయింట్స్ అయితే 675 నుంచి 650 ఒక 15 పాయింట్స్ అయితే వస్తుంది. 675 నుంచి ఇది వదిలేయడం బెటర్. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ బై కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ బై ట్రిగ్గర్ అవుతుంది. ఆఫ్టర్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత బై అనేది ట్రిగ్గర్ అయింది. ఓకే. ఇక్కడే ఆల్రెడీ బై ట్రిగ్గర్ అయిపోయింది కాబట్టి రివర్సల్ ఎంట్రీస్ తీసుకోం. ఓకే. సో, ఉన్నది కాస్ట్ ఎగ్జిట్ చేసేస్తాం. ఓకే. తర్వాత బై ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చిందా? ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ ఇక్కడ బై వస్తుంది. మిడ్ రేంజ్ నుంచి వస్తుంది. సో, వి నీడ్ టు వెయిట్. మళ్ళీ రెడ్, గ్రీను అవి దాన్ని దాటి వెళ్ళట్లేదు. రెండో గ్రీన్ ఫామ్ అవ్వట్లేదు అన్న దీంతో వెయిట్ చేస్తున్నాం. సో, ఈ కిందకు వచ్చింది. ఓకే. ఇదే పర్ఫెక్ట్ అక్కడ ఫాల్ని అక్కడ క్యాప్చర్ చేసుకోలేకపోయింది. ఇక్కడ చూడు పర్ఫెక్ట్ ఇక్కడ రెడ్ వచ్చింది. దీనిపై క్లోజ్ అయింది. మళ్ళీ దీనిపై క్లోజ్ అవుతుంది. మళ్ళీ దీనిపై క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడు ఇక్కడ గ్రీన్ మళ్ళీ రెడ్స్ వచ్చి మళ్ళీ గ్రీన్ ఇన్నిసార్లు రెడ్ క్యాండిల్స్ని ఎన్గల్ఫ్ చేసేస్తుంది. బట్ అదే ఇక్కడ చూడు రెడ్ వస్తుంది. ఇది ఎన్గల్ఫ్ చేయలేకపోతుంది క్లియర్గా. బట్ ఇది క్లియర్గా స్ట్రాంగ్గా బయర్స్ పుష్ చేస్తున్నారు చూడు పైకి. ఓకే. సో, బయర్స్ పుష్ చేస్తున్నారు కాబట్టి
ఈ ప్లేస్‌లో తీసుకుంటే 660 దగ్గర ప్లేస్ చేసాం. ఇక్కడ నుంచి అది స్ట్రెయిట్ 1000కి వెళ్ళింది. చూడు ఇక్కడ 998 340 పాయింట్స్ వెళ్ళింది క్లియర్‌గా. అదే సెల్ ఎక్కడి నుంచి ఫాలో అయింది? సెల్ ఇక్కడ మనకు దొరకలేదనుకుంటా. 1217కి ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఇది ఫాలో అయిపోయి మనం ఎంట్రీలో ఉన్నాం. కాబట్టి ఇవేవి తీసుకోకపోవచ్చు. పైకెళ్ళేవి. ఆల్రెడీ మనం సెల్ క్లియర్ పర్ఫెక్ట్‌గా ట్రిగ్గర్ అయ్యి కిందకి పడతాంది కదా! ఏ టైంకి 11:24కి ట్రిగ్గర్ అయింది. కిందకి ఫాలో అవుతోంది. ఇది పైకెళ్తోంది. సో, ఇది ఎయిదర్ మనం ఇదన్నా తీసుకుంటాం లేదా సెల్లింగ్ అన్నా చేస్తాం. సో, పుట్ కింద పడేది. సో, ఆల్రెడీ ఇది చేస్తున్నాం కాబట్టి ఇది చెయ్యట్లే. బట్ ఇది జస్ట్ ఈ జోన్‌కొచ్చింది అన్న దీంతో ఇక్కడ మనం ట్రై అయితే చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఎన్ని పాయింట్స్ వచ్చుంటాయి? ఇక్కడ తీసుకున్నప్పుడు మొత్తం వెయిట్ చేసిన 67 పాయింట్స్. బట్ చెప్తున్నా ఇక్కడికైతే ఇన్ని వచ్చుంటాయి మనకు. బట్ లుక్ ఎట్ దీస్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ అని. సో, బై తర్వాత మళ్ళీ అది కరెక్ట్‌గా వచ్చింది. ఎందుకంటే 5 మూవింగ్ యావరేజ్‌కి దూరంగా వెళ్ళింది కాబట్టి. ఆఫ్టర్ దిస్ దీని అబవ్ తీసుకున్నా కూడా మళ్ళీ అరౌండ్ దిస్ ప్లేస్ 779 దగ్గర తీసుకున్నా అక్కడ నుంచి అది మళ్ళీ 200 పాయింట్స్ ఏమో వెళ్ళింది. 200 కాదు 400 పాయింట్స్ మళ్ళీ పైకెళ్ళింది. ఓకే. లాస్ట్‌లో మళ్ళీ చూడు ఇది రాలేదు ఇక్కడికి యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఇంత దగ్గరకొచ్చి రివర్స్ అయినప్పుడు ఇక్కడ తీసుకున్నా కూడా తెలీదు యాక్చువల్లీ తీసుకోవచ్చో లేదో. ఇక్కడైతే వెళ్ళింది బట్ 150 పాయింట్స్. బట్ నెక్స్ట్ పొటెన్షియల్ జోన్ ఏదంటే ఇదే. దీని కిందకి రావడం. సో, ఇక్కడ ఏమైంది మనకు యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ ఇంకొక నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పైకెళ్ళుంటే ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు ఇక్కడ నుంచి. బట్ అది వెళ్ళలేదు, కింద పడిపోయింది కాబట్టి లేదు. తర్వాత మళ్ళీ సెల్ అయితే ట్రిగర్ అయింది. ఇక్కడ మళ్ళీ ఒకవేళ సెల్ చేసుంటే 780 790 దీనికి ఇక్కడ మనం చెయ్యం చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ 20 పాయింట్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఇక్కడ దీని కింద చేసున్న ఒక 30 పాయింట్స్ అయితే వచ్చింది. మళ్ళీ సెల్ ఇక్కడ రీటెస్ట్ రాలే, మళ్ళీ బై ఉండింది. అలానే డే అయితే ఎండ్ అయిపోయింది. ఓకే. సో, ఇదైతే కిందకే ఉండిపోయింది. పుట్ కాబట్టి అన్నిసార్లు వచ్చింది మనకు. మళ్ళీ ఈరోజు వెన్స్‌డే ఆఫ్టర్ బడ్జెట్ హ్యూజ్ వాలటాలిటీ. ఓకే. సో, ఇక్కడ ఫ్యూచర్స్ మనకు 9:20కి ఫామ్ అయింది. బట్ ఇక్కడైతే మనకు కాల్ ఏ టైంకి ఫామ్ అయ్యాడు? 9:18కి ఫామ్ అయ్యాడు. పుట్‌లో కూడా 9:20 పుట్‌కి ఫ్యూచర్స్‌కి ఒకే టైంలో ఫామ్ అయ్యాడు. కాల్ మాత్రం జస్ట్ 1 దీనికి ముందు ఫామ్ అయిపోయాడు. ఓకే. సో, ఇక్కడ ట్రిగర్ అవ్వంగానే మనకు సెల్ అయితే ట్రిగర్ అయింది. సో, ఎంట్రీ ఆన్ రీటెస్ట్. సో, మనకి ఎంట్రీ రీటెస్ట్ అంటే మళ్ళీ ఇక్కడికి యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకు వెంటనే రెడ్ వచ్చింటే ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఓకే పైకి వెళ్ళకుండా మేబీ ఇది వస్తోంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ కానీ ప్లేస్ చేసుంటే స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయి ఉంటుంది. నేను ఆ టైంకి ఐ థింక్ వేరే చూస్తూ ఉన్నా. ఒక క్యాండిల్ వెళ్ళింది, దీనికే వెంటనే రావాలి. మళ్ళీ ఇంకో క్యాండిల్ వెళ్ళకూడదు. ఎందుకని ఒక క్యాండిల్ వెళ్ళిందా, క్లోజ్ అయింది, ఇంకా రెడ్ రావాలి. ఇంకో క్యాండిల్ పైకి వెళ్ళింది కాబట్టి మోస్ట్లీ ఇది అయితే కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు రావాలంటే షార్ప్గా ఒక్కసారి తీసుకొచ్చేస్తారు అది. అండ్ ఈ సెల్ చూడు, సెల్ పైకి వెళ్ళి బైగా చేంజ్ అయింది. ఆ క్యాండిల్ పైకే క్లోజ్ అయింది చూడు, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ బైగా కన్వర్ట్ అయింది. సో, అక్కడి నుంచి బై రీటెస్ట్ అంటే ఇది మళ్ళీ. సో, ఇక్కడ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి భయంకరమైన వాలటైల్గా ఉంది మార్కెట్ అని. సో, ఇలాంటప్పుడు పొద్దున మనకు ఏదో డికే చేయడానికో లేదా ప్రాఫిట్ బుకింగ్ అది వచ్చే వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత ఎంట్రీస్ తీసుకోవడం బెటర్. ఆ తర్వాత సెల్ ట్రిగర్ అయింది, సెల్కి ఎంట్రీ రాలే, బై ట్రిగర్ అయింది. బైస్కి ఇక్కడ వచ్చింది, ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉంటుంది ఎంట్రీ తీసుకుని ఉంటే ఇక్కడ. సో, దీని తర్వాత కంటిన్యూ అవ్వాలన్నానా ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది ఫ్యూచర్స్లో. కాకపోతే ఒకవేళ మళ్ళీ మనం ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని అనుకుంటే ఈవెన్ ఇక్కడ తీసుకున్న ఇక్కడైతే కొంచెం అయితే ప్రాఫిట్ వచ్చింది. బైది ఇక్కడ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది.
లేదు అదే చెప్తున్నా. 1, 2, 3 3 సార్లు వాలటైల్‌గా ఉందన్నప్పుడు అసలు దీని తర్వాత వెంటనే తీసుకోకూడదు. అదే బెటర్. మొత్తం సెటిల్ అయ్యాక అది అరౌండ్ 10:00 9:48, 10 వీడు పొద్దున్న ఇట్లా చేస్తున్నారంటే దాదాపు 1 అవర్ వరకు మనం ట్రేడ్ చేయకూడదు. తర్వాత ట్రేడ్ చేయడం బెటర్. 10:25కి యాక్చువల్లీ అది కింద పడిపోయి మళ్ళీ అసలు మనకేం ఎంట్రీస్ రాలేదనుకో, కింద పడి అలానే ఉండిపోయింది. సో, ఓకే. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చుంటుంది. తర్వాత సెల్ ట్రిగర్ అయింది. ఒకవేళ ఇది తీసుకునుంటే ఇది స్మాల్ లాస్, ఇది స్మాల్ ప్రాఫిట్ సరిపోయి ఉంటుందేమో. తర్వాత 1, 2, 3, 4, 5 ఎయిదర్ థర్డ్ టైమ్స్ ఏదొస్తే అది తీసుకో, లేదంటే ఫిఫ్త్ టైం ఏదొస్తే అది తీసుకో. సో, ఫిఫ్త్ టైం సెల్ వచ్చింది కాబట్టి ఫిఫ్త్ టైం అన్నిసార్లు అటు ఇటు మూవ్ చేయరు. అదే చెప్తున్నా. ఎయిదర్ థర్డ్ టైం వచ్చినప్పుడు అన్నా తీసేసుకో. ఓకే. లేదు థర్డ్ టైం హిట్ అయ్యి ఫోర్త్ టైం మనకు బై వస్తుంది అంటే ఇది స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయంటే ఫిఫ్త్ టైం ఖచ్చితంగా అటు తీసుకెళ్ళిపోతారు. సో, ఆ ధైర్యంతో అన్న ఫిఫ్త్ టైం సెల్ వచ్చినప్పుడు అది తీసుకుంటే హ్యూజ్ ఫాల్ అయింది. ఇంకా చూడు 1000 పాయింట్స్ ఫాల్ వచ్చింది. తర్వాత రివర్స్ అయినా మనకి ఈ జోన్కి అయితే వెళ్ళలేదు. ఓకే. సో, ఇప్పుడు కాలు పుట్టు చూద్దాం. ఇక్కడ కూడా చూడు ఫ్యూచర్స్లో ఫస్ట్ టైం సెల్ ఇచ్చింది, సెల్ రీటెస్ట్ అయిపోయింది, బై మూడోసారి సెల్ ఇచ్చినప్పుడు ఫుల్ ఫాల్ అయిపోయింది కదా, అలా. మళ్ళీ ముందు రోజుది చూద్దాం. ఫస్ట్ బై వచ్చింది, తర్వాత అయిపోయింది, తర్వాత సెల్ వచ్చింది, సెల్ అయిపోయింది, తర్వాత బై వచ్చింది, బై కాసేపు సస్టైన్ అయి పైకి వెళ్ళింది అంతే. ఆ తర్వాత సెల్ మళ్ళీ ఫోర్త్ సెల్ వచ్చింది కానీ ఇది తీసుకోము, ఓన్లీ థర్డ్ తీసుకుంటున్నాం. సెల్ అయినా కూడా మళ్ళీ వదలలే, మళ్ళీ బై ఫోర్త్ టైం ఇక్కడ చూడు, ఫోర్త్ టైం బై సెల్ హిట్ అయింది, ఫిఫ్త్ టైం బై హిట్ అయింది. బై అలానే వదిలేసినా మనకు స్టాప్ లాస్ హిట్ కాకుండా మళ్ళీ కాస్ట్ అయితే వచ్చి ఉంటుంది. సో, ఇక్కడ మనం సిఈ సెల్ చేసిన కాస్ట్ అయితే వచ్చి డికే అయి ఉంటుంది, పిఈ సెల్ చేస్తున్నా. సో, ఫ్రైడే అయితే ఒక్క సైడే ఉండింది. మార్నింగ్ రీటెస్ట్ అయి ఫాల్ అయింది. ఎందుకు? సో, ఇక్కడ చూడు ఫస్ట్ సెల్, ఓకే, తర్వాత బై, తర్వాత థర్డ్ టైం సెల్ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేసేసిన ఇక్కడ మనకు ప్రాఫిటే ఉంది. బట్ ఫోర్త్ టైం బై వచ్చింది, ఇక్కడ నుంచి తీసుకొని మనం స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది వదిలేసిన కంప్లీట్ బైయే ఉంది. బట్ థర్డ్ టైం మనకు సెల్ వచ్చినప్పుడు, థర్డ్ టైం ట్రిగర్ అయినప్పుడు అది ఎక్కువసేపు ఉందా చూద్దాముండు. ఇక్కడ థర్డ్ టైం కంటిన్యూస్గా నేను తీసేసుకున్నా. ఇక్కడ కొంచెం స్మాల్ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ పైకి అయితే వెళ్తోంది. ఇక్కడ కూడా చూడు వెంటనే అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడైతే వెంటనే తీసేసుకున్నా, కొంచెం వెళ్ళి మళ్ళీ ఫాల్ అయితే అయింది. బడ్జెట్ రోజు కూడా బట్ ఇక్కడైతే చూడు థర్డ్ టైం సెల్ వచ్చినప్పుడు సెల్ చేసుంటే మేబీ ఇక్కడ డికే అయిండదు మనకు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు పైకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. ఇట్లా ఇక్కడ థర్డ్ టైం సెల్ చేసినప్పుడు సెల్ అయిండదు, లేదు ఫోర్త్ టైం బై చేసున్నా కూడా మనకు ఇది స్టాప్ లాస్ హిట్ అయింటాయి ఈ రెండు. బట్ అట్లీస్ట్ మేబీ కాస్ట్ మళ్ళీ వచ్చుంటాయేమో కానీ, బట్ ఫిఫ్త్ టైం చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఏదో థర్డ్ టైం ఆర్ ఫిఫ్త్ టైం అట్లీస్ట్ కాసేపైనా హోల్డ్ చేస్తున్నాయా అని చూస్తున్నాం. ఇంతకు ముందు అయితే హోల్డ్ చేస్తున్నాయి. వెన్స్డే డ్యూ టు వాలటాలిటీ అండ్ లుక్ ఎట్ దీస్ క్యాండిల్స్, ఇది కానీ లుక్ ఎట్ దీస్ రివర్సల్స్. ఇలాంటప్పుడు మాత్రం వెంటనే థర్డ్ ఎంట్రీకి ఫోర్త్ ఎంట్రీకి ఎంటర్ కాకుండా ఫిఫ్త్ ఎంట్రీకి ఎంటర్ అవ్వడం బెటర్ ఏమో. ఓకే, అది మళ్ళీ ఫిఫ్త్ ఎంట్రీ తర్వాత ఫుల్ పడింది. ఓకే, ఇప్పుడు కాల్ చూస్తున్నాం. కాల్ అయితే ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత ఫస్ట్ ఇది కూడా సెల్లే ట్రిగర్ అయింది. ఇది ఇక్కడ సెల్ ట్రిగర్ కాకుండా ఇక్కడ ట్రిగర్ అయింది సెల్, బట్ ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ బై ట్రిగర్ అయింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ బై ట్రిగర్ అయింది. నేను ఇప్పుడే అదే కదా చెప్తున్నాను. సో, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇదైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ ఇదే టైంకి నేను పుట్లో తీసుకున్నా బయింగ్ ఎందుకులే వెన్స్డే అని.
అదైనా కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. తర్వాత ఇఫ్ యూ సీ ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది స్మాల్ స్టాప్ లాస్ కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికంటే ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ కింద నుంచి పుష్ చేశారు కాబట్టి ఇదైతే 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఈజీగా 100 పాయింట్స్ అయితే ఇది పైకి వెళ్ళింది. ఇక్కడ తీసుకుంటే అంటే మనం ఇక్కడ తీసుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటే అన్నట్టు తీసుకున్నాం. సో ఇన్ని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ 5 పాయింట్స్ గ్యాప్ అయితే ఫామ్ అయింది కాబట్టి, బట్ బికాస్ ఆఫ్ ద మొమెంటమ్ వాళ్ళైతే గ్యాప్ ఫిల్ చేయడానికి రాలేదు అసలు. సో ఒకవేళ కొద్దిగా అలా వచ్చారు కానీ దీని దగ్గరికి, ఎందుకంటే 5 మూవింగ్ యావరేజ్కి దూరంగా వెళ్ళిపోతుందని, ఇదిగో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి, సో 5 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడైనా షార్ట్ చేసి ఉండొచ్చేమో. సో అదే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు రివర్స్లో వచ్చినప్పుడు ఇక్కడ 126 దగ్గర షార్ట్ చేసిన ఇది 0 అయిపోయింది. ఆ తర్వాత ఇట్ నెవర్ కేమ్ బ్యాక్. సో ఇక్కడ మనం ఏది చూస్ చేసుకొని మనం ఇవంతా కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఇది కొంచెం పైకి వెళ్ళంగానే మనం మినిమం 50 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ అదే చెప్తున్నా, ఇక్కడి నుంచి తీసుకుంటే మనకు ఇది ఉంటుంది. ఇది ఇంత మొమెంటంతో వెళ్ళింది కాబట్టి నేను ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందిలే అన్న దీంతో అనుకున్నాను. సిఈ మళ్ళీ పైకి వెళ్తుందేమోలే అని, ఇక్కడ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఫైన్, ఇది మనం యాక్చువల్గా ఇక్కడ 1 లాట్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి యావరేజ్ చేసుకోవాలనేదే కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు మేబీ వీ కెన్ వెయిట్ టిల్ హియర్. ఇఫ్ స్టాప్ లాస్ ఈజ్ స్మాల్, వెరీ బిగ్ ఉంటే ఇక్కడ ఎగ్జిట్ చేసేసి మళ్ళీ ఎంట్రీ తీసుకోవడమే బెటర్ అనమాట. ఇక్కడ చిన్న స్టాప్ లాసే ఉంది కదా, ఇక్కడ ఒకవేళ 302 దగ్గర నుంచి తీసుకుంటే ఓ పెద్దది ఉంది. సో ఇట్స్ బెటర్ ఇక్కడ నుంచి వీటిని, నేను అదే చెప్తున్నా కదా, వీటిని రీటెస్ట్ చేసిందంటే నేను 50 పాయింట్స్ స్టాప్ లాస్ పోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటే నీకు మళ్ళీ 40 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చేసింది కదా. ఆ తర్వాత ఇది నెక్స్ట్ పోయింది. పుట్టు చూడు, మార్నింగ్ ఇక్కడే ట్రిగర్ అయింది. ఇక్కడ బై ఎంట్రీ అయితే ట్రిగర్ అయిపోయింది. అట్ దిస్ పాయింట్ బై ఎంట్రీ ట్రిగర్ అయింది, పర్ఫెక్ట్ వచ్చింది. చూడు గ్రీన్ తర్వాత నెక్స్ట్ గ్రీన్ పైకి వెళ్తుంది, నెక్స్ట్ రెడ్ తర్వాత మళ్ళీ గ్రీన్ పైకి వెళ్తుంది కాబట్టి 191 దగ్గర ప్లేస్ చేసా. ఇమీడియట్గా నాకు ఇవేవి కాకముందే ఇక్కడ చూడు 45 to 50 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, సో అక్కడ ఎగ్జిట్ చేసేసాం, పొద్దున అయిపోయింది. సో అక్కడ కూడా ఆపేసి ఉండొచ్చు. లేదు, ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, మళ్ళీ సెల్ రీటెస్ట్ రాలేదు, బై ట్రిగర్ అయింది, మళ్ళీ బై రీటెస్ట్ లేదు. ఆ తర్వాత ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. ఓకే, ఇక్కడ సెల్ ట్రిగర్ అయిన తర్వాత ఇదే నేను చెప్తున్నా, ఇదైతే అక్కడ పైకి వచ్చింది కానీ ఇది పర్ఫెక్ట్గా పైన ట్రిగర్ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇలా వచ్చినప్పుడు ఎయిదర్ ఈ 1 క్యాండిల్ ఇక్కడ నుంచి 1 క్యాండిల్ ఆపరేటర్ ఇవ్వడు కదా, సో ఇక్కడ వరకు వెయిట్ చేయాలా, ఎందుకంటే ఇక్కడికి 100 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్. ఇక అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడికి 50 పాయింట్సే అనుకున్నా. సో ఈ 40 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తీసుకోవడం బెటర్ అని అక్కడ ఎగ్జిట్ చేశా. బట్ ఇది చూడు, ఇది సింగిల్ క్యాండిల్, నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తీసుకోవడం బెటర్. ఇది ఎప్పుడైతే వచ్చి దీని లోపల క్లోజ్ అయిందో రెడ్ క్యాండిల్తో వచ్చి క్లోజ్ అయింది. ఓకే, బట్ ఇది కంటిన్యూ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. దీని కిందకి కంటిన్యూ అవ్వకముందే ఇక్కడ బై ట్రిగర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోవడం బెటర్. ఈ 40 పాయింట్స్ స్టాప్ లాస్ వదిలే, మళ్ళీ బై ట్రిగర్ అయింది కాబట్టి, అండ్ ఇక్కడ మనకు 20 పాయింట్స్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. 25 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, బై ట్రిగర్ అయిపోయింది. సో డెఫినెట్గా ఈ సెల్ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోకు, ఎందుకంటే ఇది దీని లోపలే ఉంది అండ్ సింగిల్ క్యాండిల్లో వెళ్ళింది అండ్ దీని లోపలికి ఇంకా రాలేదు ఇది క్లియర్గా దీని కిందకి. సారీ, నాట్ దిస్, ఇది దీని కిందకి ఊరికే వచ్చింది కానీ క్లోజ్ అవ్వలేదు, దీని కిందకి రాలే కాబట్టి ఇది పైకి వెళ్ళడానికే చూస్తోంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోకు. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ కంటిన్యూ అయితే మేబీ తీసుకోవచ్చేమో, యాక్చువల్గా అయితే తీసుకోవచ్చు దీన్ని నేను అందుకనే. బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిండకపోయింటే ఇది తీసుకుని ఉండొచ్చు. ఇక్కడే పోయేసి ఇది చూడు ఎంత 45 పాయింట్స్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి ఇది హిట్ అయిపోయింది, అందుకని ఇది తీసుకోకూడదు. బై ఎంట్రీ ట్రిగర్ అయింది, దాని బై రీటెస్ట్ పర్ఫెక్ట్గా వచ్చి ఇక్కడ వెళ్ళింది. సో ఇది 218 దగ్గర తీసుకుంటే ఇది టక్క 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 వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి పైకి తీసుకుంటే 290 పాయింట్స్ అయితే వెళ్ళింది, 288. ఓకే,
సో ఆ తర్వాత కూడా అది అక్కడ నుంచి పైకి వెళ్తూనే ఉంది. ఫస్ట్ 750 హిట్ చేసింది, మళ్ళీ 1000 కూడా టచ్ చేసి మళ్ళీ 200కి ఫాల్ అయింది. ఇది రీటెస్ట్కి వస్తుందేమో అనుకుంటే ఇక్కడ రీటెస్ట్కి రాలే. పర్ఫెక్ట్గా ఇది 278 దూరం, ఒక 50 పాయింట్స్ దూరంలో వచ్చి మళ్ళీ చూడు ఇక్కడ నుంచి ఇక్కడ పర్ఫెక్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, 360 అబవ్ వెళ్ళింది. సో అలా అనుకుంటే ప్రతిసారి చూడు ఇది వచ్చి ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు పైకి వెళ్ళింది. ఓకే, సో ఒక కన్సిడరబుల్ అంటే 20 మూవింగ్ యావరేజ్ దగ్గర, 20 మూవింగ్ యావరేజ్ దగ్గర మళ్ళీ ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు పైకి వెళ్ళింది. ఓకే, 5 మూవింగ్ యావరేజ్ది ఇక్కడ మళ్ళీ ఫామ్ అయినప్పుడు పైకి వెళ్ళింది. సో ఇది దీని కిందకు వచ్చేసింది అనుకో, మళ్ళీ దీనిపైన సస్టైన్ అవుతూ ఇక్కడ దీని అబోవ్ ఉన్నప్పుడు పైకి వెళ్తుంది. ఇంతే స్టాప్ లాస్ 706 665 అంట. అమ్మో 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇక్కడ కూడా ఇది ఈ 20 మూవింగ్ యావరేజ్కి చాలా దూరం వచ్చేసింది అండ్ అక్కడ 5 మూవింగ్ యావరేజ్కి దూరంగా వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ నుంచి ఒకటి రివర్స్ అయింది, 0.618 నుంచి రివర్స్ అయింది. అండ్ కరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి ఇంకో 0.618 యాక్చువల్గా టచ్ చేసి ఉంటే కొంచెం ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది. సో ఇది దూరంగా వచ్చేసిన ప్రతిసారి చూడు, దూరంగా వచ్చిన ప్రతిసారి ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ దీనికి దూరంగా వచ్చిన ప్రతిసారి ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎక్కడైతే కొంచెం పైకి వెళ్తుంది. ఇది ప్రాపర్ ఎన్గల్ఫ్ కాదు, ఇది ప్రాపర్ ఎన్గల్ఫ్ అయినప్పుడు వెళ్తుంది. బట్ నేను ఎంట్రీస్ తీసుకొని ఐమ్ జస్ట్ షోయింగ్. మళ్ళీ ఇక్కడ ప్రాపర్ ఎన్గల్ఫ్ అయినప్పుడు పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 400 పాయింట్స్ ఏమో పైకి వెళ్ళింది, 350 పాయింట్స్ పైకి వెళ్ళింది మళ్ళీ. సో అలా